There are two passages of scripture about the conduct of children in the last days. అంత్య దినాల్లో పిల్లల యొక్క నడవడి గురించి రెండు లేఖన భాగాలు ఉన్నాయి. It's good for us to bear it in mind. వాటిని మన మనసులో ఉంచుకోవడం ఎంతో మంచిది. One is 2 Timothy chapter 3. మొదటిది 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. The Holy Spirit says, realize this, that in the last days difficult times will come. పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. Now when we think of difficult times, we think of financial difficulty, persecution. అపాయకరమైన కాలముల గురించి మనం ఆలోచించినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి కానీ హింసల గురించి కానీ ఆలోచిస్తూ ఉంటాం. That's not what he's talking about. ఆయన ఇక్కడ వాటి గురించి చెప్పటం లేదు. Because he explains what those difficult times will be. ఎందుకంటే ఆ అపాయకరమైన కాలములు ఏమిటో ఆయన వివరిస్తున్నాడు. The difficulty will be for true Christians to stand pure while there are other Christians around them who claim to be born again, who are compromising. ఇక్కడ ఇబ్బంది ఎవరికంటే చుట్టూ ఉన్న విశ్వాసులు రాజీ పడిపోతున్నప్పటికీ కూడా పవిత్రంగా నిలబడాలని ప్రయత్నిస్తూ ఉన్న నిజమైన క్రైస్తవుడికి. Men, that means believers, will be lovers of self, lovers of money. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, or people who claim to be Christians anyway, క్రైస్తవులు అని చెప్పుకునేవారు, boastful, arrogant, and so on. And these are people, verse 5, who still hold on to a form of godliness. బింకములాడువారు, అహంకారులు మొదలైనవి. మరియు వీరెవరంటే 5వ వచనం చూసినట్లయితే పైకి భక్తి కలిగిన వారు. The form of godliness is the Christian faith. They hold on to that. పైకి భక్తి ఏమిటంటే క్రైస్తవ విశ్వాసం గురించి వారు దానినే పట్టుకుని ఉంటారు. But it's not going to change their way of life. కానీ అది వారి జీవిత విధానాన్ని మార్చదు. And that's why he says it's going to be difficult in the last days. అందుకే అతను అంటున్నాడు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని. One of the things mentioned here is in verse 2, towards the end. ఇక్కడ చెప్పబడిన ఒక విషయం ఏమిటంటే 2వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, people will be disobedient to parents. మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. Now children have been disobedient to parents ever since the days of Adam. అయితే మన పిల్లలు ఆదాము దినం మొదలుకొని అవిధేయులుగానే ఉంటూ ఉన్నారు. So why especially this? అయితే ఎందుకని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది? It's not new. Is there any child who's ever not been disobedient to parents? ఇదేం కొత్తది కాదు. తల్లిదండ్రులకు అవిధేయత చూపించిన బిడ్డ అంటూ ఎవరన్నా ఉన్నారా? But it's speaking about a particular spirit that's going to be upon children in the last days, which is going to be unusual. అయితే ఇది అంత్య దినాల్లో పిల్లల మీద ఉండబోయే ఒక ప్రత్యేకమైన ఆత్మ గురించి చెప్తూ ఉంది. అది అసాధారణంగా ఉండబోతుంది. A spirit of disrespect for parents and for older people, and we can see that spreading all over the world. తల్లిదండ్రుల విషయంలోనూ పెద్దవారి విషయంలోనూ అమర్యాదతో కూడిన ఆత్మ, మరియు అది లోకమంతా వ్యాపించడాన్ని మనం చూడొచ్చు. If you were to compare how things were in the world 100 years ago, 100 సంవత్సరాల క్రితం లోకంలో పరిస్థితులు ఎలాగున్నాయి అని మీరు పోల్చాలనుకుంటే, young people had a lot more respect when they spoke to older people than today. ఈనాటి కంటే ఆ రోజుల్లో యవనస్తులు వయసులో పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో గౌరవం కలిగి ఉండేవారు. And we find that spreading all over the world, disrespect. మరియు ఈ అమర్యాద అనేది లోకమంతా వ్యాపిస్తుండడాన్ని మనం చూడొచ్చు. If you go into the villages of India where they are non-Christians but they've still got that primitive culture, there's respect for parents. క్రైస్తవేతరులు అయినప్పటికీ కూడా ప్రాచీన సంస్కృతిని కలిగి ఉన్న భారతదేశంలోని పల్లెటూరులోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ తల్లిదండ్రులకి గౌరవం అనేది ఉంది. But where civilization and education and all have come in everywhere, you find a spirit of disrespect for older people. మరియు ఎక్కడైతే నాగరికత, విద్య ఇవన్నీ వచ్చాయో అక్కడ వయసులో పెద్దవారి పట్ల అమర్యాదతో కూడిన ఆత్మను మనం కనుగొంటాము. And also increasing disobedience to parents right from a very young age.
మరియు చాలా యవ్వన వయసులో నుండే తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం అనేది కూడా పెరిగిపోతుంది. And so in the midst of this difficult time, కాబట్టి ఈ ఇబ్బందికరమైన అపాయకరమైన పరిస్థితుల మధ్య how should Christian parents conduct themselves? క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? First of all, మొట్టమొదటిగా we see that Adam, when he sinned, he placed the blame on his wife. ఆదాము పాపం చేసినప్పుడు మనం ఏం చూస్తాము అంటే అతడు నిందను తన భార్య మీద వేస్తూ ఉన్నాడు. And that's a very common mistake that Christian parents can make when some child goes astray, to blame the child. ఏ బిడ్డైనా త్రోవ తప్పిపోయినప్పుడు ఆ బిడ్డను నిందించడం సర్వసాధారణంగా క్రైస్తవ తల్లిదండ్రులు చేసే పొరపాటు. See, man doesn't like to take the blame himself. We see that from Adam's time. చూడండి, మనిషి నిందను తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డు. మనం దానిని ఆదాము కాలం నుండి చూస్తున్నాం. Always put the blame on somebody else. ఎల్లప్పుడూ వేరే ఎవరి మీద నింద వేయడం. The first thing that parents need to recognize is తల్లిదండ్రులు గుర్తించవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే that if my children go astray, I am to blame. ఒకవేళ నా పిల్లలు త్రోవ తప్పిపోయినట్లయితే దానికి కారణం నేనే అని. Because the Bible says that train up a child in the way he should go, and when he is old he will not depart from it. ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. So if your child departs, what's the reason? కాబట్టి ఒకవేళ నీ బిడ్డ తప్పిపోయినట్లయితే దానికి కారణం ఏమిటి? What is our primary calling? మన యొక్క ప్రధాన పిలుపు ఏమిటి? Our primary calling is not to teach our children to brush their teeth and have a bath and shower or etc., or to use the toilet themselves or eat by themselves. మన పిల్లలకి పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, తల స్నానం చేయడం, వారంతట వారే టాయిలెట్స్ ని ఎలా ఉపయోగించుకోవాలని, వారంతట వారే ఎలా భోంచేయాలని, ఇలా మొదలైనవి నేర్పించడం మన ప్రధానమైన పిలుపు కాదు. Those are all good things, but there are a lot of parents who teach their children all these things and leave out what's primary, and that's why children go astray. ఇవన్నీ మంచి విషయాలే, కానీ ప్రధానమైన దాన్ని విడిచిపెట్టి వీటన్నిటినీ బోధించే తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఇందుకే పిల్లలు త్రోవ తప్పిపోతూ ఉన్నారు. So it's good for parents to recognize their responsibility right from the time children are born. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి యొక్క బాధ్యతలను గుర్తించడం ఎంతో మంచిది. It's a very sacred responsibility God gives us when He gives us a new human being. దేవుడు మనకు ఒక క్రొత్త మానవుని ఇచ్చినప్పుడు ఆయన మనకిచ్చిన బాధ్యత ఎంతో పవిత్రమైనది. Created for the first time right into our hands and say, bring him up for me. సృష్టించబడిన వెంటనే మొదటిగా నేరుగా మన చేతులకు అప్పగించి నా కొరకు పెంచండి అని చెప్తున్నాడు. Do you hear that? మీరు దానిని విన్నారా? Do you hear God saying to you concerning your children? నీ పిల్లల గురించి దేవుడు నీతో చెప్తున్న దాన్ని నువ్వు విన్నావా? Bring up that child for me. ఆ బిడ్డను నా కొరకు పెంచు. Not for the world or the devil. లోకము కోసమో అపవాది కోసమో కాదు. It's an awesome responsibility. ఇదొక అద్భుతమైన బాధ్యత. To fulfill that responsibility, this is what we should understand first of all. ఆ బాధ్యతను మనం నెరవేర్చడానికి మొట్టమొదటిగా మనం దీనిని అర్థం చేసుకోవాలి. When Jesus came to earth, యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు one of his main functions was ఆయన యొక్క ప్రధానమైన పనులలో ఒకటేమిటంటే towards God, దేవుని పట్ల he was to deny himself and do his father's will. అతడు తను తాను ఉపేక్షించుకుని తండ్రి యొక్క చిత్తాన్ని చెయ్యడం. But towards human beings, కానీ మానవుల పట్ల his main function was to explain what God was like. ఆయన ప్రధానమైన పని ఏమిటంటే దేవుడు ఎలాంటి వాడో వారికి వివరించడం. Because the nation of Israel into which Jesus came had a false concept about God. ఎందుకంటే యేసయ్య వచ్చిన ఆ ఇజ్రాయేలు దేశము దేవుని గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంది. Which they got from their religious leaders and Pharisees, like God is a legalist and like a policeman. దేవుడు ఒక అక్షరానుసారి అని,
మరియు దేవుడు ఒక పోలీస్ వంటి వాడని, వారి యొక్క మత నాయకులైన పరిసయ్యుల దగ్గర నుండి వారు వీటిని పొందుకున్నారు. Someone you got to be scared of. నువ్వు భయపడవలసిన వాడు అన్నట్లు. Now Jesus did not say that you don't have to fear God. He once said, don't be afraid of those who can kill your body. అయితే యేసయ్య నువ్వు దేవునికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేదు. ఆయన ఒకసారి ఏమని చెప్పాడంటే, నీ దేహమును చంపే వారి గురించి నువ్వు భయపడవద్దు, but fear him who can cast your soul into hell. కానీ నీ ప్రాణమును నరకంలో పడవేసేవానికి భయపడము అని చెప్పాడు. So he didn't teach that we can ignore God or not fear him. మనం దేవునికి భయపడనక్కర్లేదు అని గాని, మనం ఆయన్ని నిర్లక్ష్య పెట్టేయచ్చు అని గాని ఆయన బోధించలేదు. But there was a presentation of God as a father. కానీ దేవుణ్ణి ఒక తండ్రిగా చూపించాడు. And I want you to see in John chapter 1 verse 18. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. No one has seen God at any time. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. John 1:18. No one has seen God at any time. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. But the only begotten Son of God, who is in the bosom of the Father, he has explained him. కానీ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను వివరించెను. I really like this NASB translation. ఈ NASB అనువాదాన్ని నేను ఎంతగానో ఇష్టపడతాను. Jesus explained the Father. యేసయ్య తండ్రిని వివరించాడు. How did he explain? Did he give a list of points? ఆయన ఎలా వివరించాడు? ఏదో కొన్ని పాయింట్ల జాబితాని ఇచ్చాడా? 1, 2, 3, 4 down all the way to 100. This is what the Father is like. No. తండ్రి ఇలాగా ఉంటాడు, 1, 2, 3, 4 అలాగా 100 అని ఇచ్చాడా? లేదు. He explained by his life. ఆయన తన యొక్క జీవితం ద్వారా వివరించాడు. And so that he could say at the end of his life to his disciples, if you have seen me, you have seen the Father. I have explained the Father to you. అందుకే తన శిష్యులతో తన జీవితం చివరిలో ఈ విధంగా చెప్పగలిగాడు, నేను మీకు తండ్రిని వివరించాను, మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే అని. So no one has seen God at any time. కాబట్టి ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. And the first and only person that came to earth to explain the Father was Jesus Christ. కాబట్టి తండ్రిని వివరించడానికి భూమి మీదకి మొట్టమొదటిసారి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. And thereafter, he gives us that responsibility because he said, as the Father sent me, so send I you. ఆ తర్వాత ఆ బాధ్యతను ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మల్ని పంపుతున్నాను అని చెప్పాడు. And when we realize that Jesus lived on earth as a man in the power of the Holy Spirit and explained the Father to us, ఎప్పుడైతే మనము యేసయ్య ఒక మనిషిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి తండ్రిని మనకు వివరిస్తూ జీవించాడని గుర్తిస్తామో, that gives us the hope that we also, as human beings, if we have the same power of the Holy Spirit and open ourselves completely to be filled with the Holy Spirit, because the Spirit is the Spirit of Jesus Christ. మనము కూడా అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం కలిగి ఉన్నట్లయితే మనకు అది నిరీక్షణ ఇస్తూ ఉంది. మరియు పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఆత్మ. The Spirit is the Spirit of the Father. ఈ ఆత్మ తండ్రి యొక్క ఆత్మ. And if he fills me and I'm really yielded to him in every area of my life, మరియు ఆయన నన్ను నింపినట్లయితే, మరి నిజముగా నా జీవితంలోని ప్రతి విషయంలో నన్ను నేను ఆయనకు అప్పగించుకున్నట్లయితే, he's going to manifest the Father through me. ఆయన తండ్రిని నా ద్వారా బయలుపరుస్తాడు. Just like when evil spirits possess somebody, a demon. ఎలా అంటే ఎవరినైనా ఒక దురాత్మ అంటే దెయ్యం పట్టుకున్నప్పుడు they manifest what the devil is like. వాళ్ళు అపవాది ఎలా ఉంటాడు అనే దాన్ని బయలుపరుస్తారు. You see a demon possessed person, you see what the devil is like. నువ్వు దెయ్యం చేత పట్టబడిన వ్యక్తిని చూసినట్లయితే అపవాది ఎలా ఉంటాడో చూసినట్లే. Why shouldn't Spirit-filled people, Holy Spirit-filled people manifest what God is like? మరి ఎందుకని పరిశుద్ధాత్ముని చేత నింపబడిన వ్యక్తులు దేవుడు ఎలా ఉంటాడు అనే దాన్ని బయలుపరచకూడదు?
Is it only the devil's prerogative on earth to possess people and manifest what he is like? ప్రజల్ని పట్టుకుని అతడు ఎలాంటి వాడో చూపించుకోవడానికి భూమి మీద ఇదేమైనా అపవాదికి మాత్రమే ఉన్న అధికారమా? It's our calling to explain the Father. తండ్రిని వివరించడం మన పిలుపు. And now apply this to children. ఇప్పుడు దీనిని పిల్లలకి అన్వయించండి. Verse 18. No one has seen God at any time. Your children haven't seen God. 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. మీ పిల్లలు ఇంకా దేవుణ్ణి చూడలేదు. They come into the world and you know about God, and at least you claim to know about God, and they haven't seen God. వారు లోకంలోనికి వచ్చారు, మరి నీకు దేవుని గురించి తెలుసు, లేదా కనీసం దేవుని గురించి నీకు తెలుసు అని ఒప్పుకుంటున్నావు, మరి వారు ఎన్నడూనూ దేవుణ్ణి చూడలేదు. But you are there as their parents. And what's your calling? మరి మీరు వారి యొక్క తల్లిదండ్రులుగా ఉన్నారు, మరి మీ పిలుపు ఏమిటి? To explain the Father to them. తండ్రిని వారికి వివరించడం. By the way you live, by the way you speak to them. నువ్వు జీవించే విధానం ద్వారా, నువ్వు వారితో మాట్లాడే విధానం ద్వారా. By the way you speak to each other as husband and wife at home. ఇంటి దగ్గర భార్యాభర్తలుగా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం ద్వారా. By the way you treat material things. నువ్వు వస్తువులను చూసే విధానము ద్వారా. The way they see you, how you handle material things. నువ్వు వస్తువుల్ని ఎలా ఉపయోగిస్తున్నావు అనే దాన్ని వారు చూస్తారు. Whether people are more important to you or things are more important to you. ప్రజలు నీకు ఎక్కువ ప్రాముఖ్యమైన వారుగా ఉంటున్నారా, లేకపోతే వస్తువులు నీకు ఎక్కువ ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయా అని. You know, God created the world with people and with things. మరి దేవుడు లోకమును మనుషులతోనూ వస్తువులతోనూ సృష్టించాడు. And he created people to be loved and things to be used. మరి ప్రజలు ప్రేమించబడ్డానికి, వస్తువులు ఉపయోగించబడ్డానికి ఆయన సృష్టించాడు. But the devil changed it round and he's got people loving things and using people. మనుషులు ఇతర మనుషులను ఉపయోగించుకుంటూ వస్తువుల్ని ప్రేమించేటట్లుగా చేసి అపవాది దానిని త్రిప్పివేశాడు. And in your home, as a child of God, you have to show that's not the way God wants us to live. మరి నీ ఇంటిలో ఒక దేవుని బిడ్డగా దేవుడు మనం ఆ విధంగా జీవించాలని ఆశించట్లేదని నువ్వు చూపించాలి. We have things, we use them. మనకు వస్తువులు ఉన్నాయి, మనం వాటిని ఉపయోగిస్తున్నాం. But we have people and we love them. కానీ మనకు ప్రజలు ఉన్నారు, మనం వారిని ప్రేమించాలి. And that's what our children must see. That's what God is like. దేవుడు ఈ విధంగానే ఉంటాడు అని మన పిల్లలు చూడాలి. God doesn't love things, he loves people. దేవుడు వస్తువుల్ని ప్రేమించడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. And if you want people to see, you want your children to see God in you, మరి నీ పిల్లలు నీలో దేవుణ్ణి చూడాలని నువ్వు కోరుకుంటే, they must see that your attitude towards material things is not like the attitude of people in the world. You don't love material things at all. You use it. వస్తువుల పట్ల నీకున్న వైఖరి లోకంలో ఉన్న మనుషుల పట్ల ఉన్న వైఖరి వంటిది కాదు అని, ఎంత మాత్రము నువ్వు వస్తువులను ప్రేమించవు అని, కేవలం నువ్వు వాటిని ఉపయోగిస్తావు అని వారు చూడాలి. You don't love money. You use. నువ్వు డబ్బును ప్రేమించవు అని, నువ్వు దానిని ఉపయోగిస్తావు అని. Your children will grow up, they'll see it. నీ పిల్లలు ఎదుగుతారు, వారు దానిని చూస్తారు. They will understand it. వారు దానిని అర్థం చేసుకుంటారు. And if they don't see it, don't blame them if they go astray. వారు ఒకవేళ దానిని చూడలేకపోతే వారు త్రోవ తప్పిపోయినందుకు వారిని నిందించవద్దు. So this is a tremendous responsibility. That's why I believe the only way to be a good father or mother is to be filled with the Holy Spirit. కాబట్టి ఇది ఎంతో గొప్ప బాధ్యత. అందుకే ఒక మంచి తల్లి తండ్రిగా ఉండటానుకున్న ఏకైక మార్గము పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డమే అని నేను నమ్ముతాను. Have you noticed it says in Ephesians chapter 5, it's the only verse, only in the epistles, which says be filled with the Holy Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన దాన్ని మీరు గుర్తించారా? పత్రికల్లో ఆత్మచేత నిండి ఉండి అని చెప్పిన ఏకైక వచనం ఇదే. It's only one verse. Only once it comes. అది కేవలం ఒక వచనమే, కేవలం ఒక్కసారే వస్తుంది. But I want you to notice what comes immediately after that. కానీ వెంటనే దాని తర్వాత ఏం వచ్చిందనే దాన్ని మీరు గుర్తించాలని నేను కోరుతున్నాను. Ephesians 5:18 says,
don't get drunk with wine, but be filled with the Holy Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమని చెప్తుందంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. Now there's a lot of talk in the world today about being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మని చేత నింపబడడం గురించి ఈనాడు లోకంలో ఎంతో చర్చ జరుగుతుంది. And they all concentrate on speaking in tongues and asking God to give us a better house or a better car or. అయితే అందరూ భాషల్లో మాట్లాడడం అనే దాని మీద, దేవుణ్ణి మంచి ఇల్లు గురించి మంచి కారు గురించి అడిగే దాని మీద మనసు పెడుతూ ఉన్నారు. So many other things. But let's go to scripture. ఇంకా అనేక ఇతర విషయాలు. అయితే లేఖనం దగ్గరికి వెళ్దాం. Be filled with the Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి. And that results in speaking in a spirit of thanksgiving, verse 19 and 20, where we give thanks for everything. అప్పుడు అది మనలో దేనిని తీసుకొస్తుందంటే 19-20 వచనాల ప్రకారం కృతజ్ఞత ఆత్మతో సమస్తమును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. And in that spirit, what's the next thing after you're filled with the Spirit? మరి ఆ ఆత్మను కలిగి ఉండి మీరు ఆత్మచేత నింపబడిన తర్వాత చేయవలసిందేమిటి? Wives, verse 21, be subject to one another in the home, in the fear of Christ. 21వ వచనము, క్రీస్తునందలి భయముతో ఇంటిలో ఒకనికొకడు లోబడి ఉండుడి. And wives, be subject to your husbands, verse 22, and husbands, verse 23, love your wives as Christ loved the church, because you're filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మని చేత నిండి ఉన్నారు కాబట్టి భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. 22వ వచనం. 23వ వచనం, భర్తలారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీరు కూడా మీ భార్యలను ప్రేమించుడి. And children, verse 6, obey your parents, and fathers, verse 4, chapter 6, verse 4, don't provoke your children. మరియు 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మరియు 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపొద్దు. This is the result of being filled with the Holy Spirit. ఇది పరిశుద్ధాత్ముని చేత నిండి ఉండడం ద్వారా వచ్చిన ఫలితం. A life at home where you have a submissive wife and a husband who loves his wife like Christ loved the church. ఇంటి దగ్గర ఉండే జీవితము, లోబడే భార్య మరియు క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు భర్త భార్యను ప్రేమిస్తూ ఉండడం. And parents who are fathers who are seeking to bring up their children in the fear of the Lord, be filled with the Holy Spirit. మరియు తండ్రులు వారి యొక్క పిల్లలను దేవుని భయములో పెంచడం. కాబట్టి పరిశుద్ధాత్ముని చేత నిండి ఉండండి. So that we can say to our children when they leave our home, maybe when they are 18 years old. తద్వారా మన పిల్లలు బహుశా 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మన ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు మనం వారికి ఈ విధంగా చెప్పగలము, My son, my girl, if you have seen me these 18 years, you have seen what God is like. నా కుమారుడా, నా కుమార్తె, ఈ 18 సంవత్సరాలు నువ్వు నన్ను చూసి ఉంటే దేవుడు ఎలా ఉంటాడో చూసి ఉంటావు. That's our calling. అది మన యొక్క పిలుపు. You've seen a little bit of what God is like. దేవుడు ఎలాంటి వాడు అనే దాని గురించి కొంత నువ్వు చూసావు. Not, I educated you, I did this for you, now look after me in my old age. This is what a lot of parents say. నేను నిన్ను చదివించాను, నీ కోసం ఇది చేశాను, కాబట్టి ఇప్పుడు నా వృద్ధాప్యంలో నా గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. ఇలాగే చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. They should be ashamed of themselves. వారు తమ గురించి తాము సిగ్గుపడాలి. They should be able to say, hey son, daughter, if you've seen me, you've seen what God is like. That's what I tried to show you all these years. వారు ఈ విధంగా చెప్పగలగాలి, ఓ కుమారుడా, కుమార్తె, నువ్వు నన్ను చూసి ఉంటే దేవుడు ఎలాంటి వాడో చూసి ఉంటావు. దానినే ఇన్ని సంవత్సరాలు మీకు చూపించడానికి ప్రయత్నించాను. I want you to turn to a verse in Psalm 90. కీర్తనల 90 అధ్యాయంలో ఉన్న వచనాన్ని మీరు తీయాలని కోరుతున్నాను. Psalm 90 is the only psalm written by Moses. Most of the psalms are written by David. కీర్తనల 90 అధ్యాయం మోషే చేత రాయబడిన ఏకైక కీర్తన. అనేక కీర్తనలు దావీదు చేత రాయబడ్డాయి. But there was one psalm written by Moses. కానీ ఆ ఒక్క కీర్తన మోషే చేత రాయబడింది. And Moses says in Psalm 90, there's a wonderful verse in verse 12. మరియు మోషే ఇలా అంటూ ఉన్నాడు, కీర్తనల 90 అధ్యాయం అద్భుతమైన వచనం 12వ వచనం. Lord, teach us to number our days
so that at the end of our days we can present to you a heart of wisdom. ప్రభువా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, తద్వారా మా దినముల యొక్క ముగింపులో నీకు జ్ఞాన హృదయమును మేము సమర్పించినట్లు. Not that by the end of our days we made a lot of money. మా దినముల యొక్క ముగింపులో మేమెంతో డబ్బును సంపాదించుకున్న వారముగా కాదు. Became very famous, accomplished a lot of things. Not even that we served you a lot. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వానిగాను, ఎన్నో సాధించిన వానిగాను, ఆఖరికి నిన్ను ఎక్కువగా సేవించిన వారిగాను. Or we prayed a lot, or we preached a lot. No. లేదా ఎక్కువగా ప్రార్థించాము అని, ఎక్కువగా బోధించాము అని కాదు. Lord, by the end of our life, at the end of my life, ప్రభువా, మా జీవితం యొక్క ముగింపులో, నా జీవితం యొక్క ముగింపులో I want to present to you a heart that has become wise through the struggles and trials of life. జీవితం యొక్క ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా జ్ఞానముగా మారిన ఒక హృదయాన్ని నేను నీకు సమర్పించాలనుకుంటున్నాను. Will that happen? అది జరుగుతుందా? Teach us to number our days. That means every day is precious. To learn that wisdom from God. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే దాని అర్థం ఆ జ్ఞానమును దేవుని యొద్ద నుండి నేర్చుకొనడానికి ప్రతి దినము ప్రశస్తమైనది అని. And he goes on to say, verse 16, let your work appear to your servants and your majesty to their children. అతడు ఇంకా ఏమని చెప్తున్నాడంటే 16వ వచనము, నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. How can God's majesty be manifested to our children? దేవుని యొక్క ప్రభావము మన పిల్లలకు ఎలా కనుపరచబడగలదు? That's a prayer. Lord, help me to apply my heart to wisdom. అది ఒక ప్రార్థన. ప్రభువా, నా హృదయమును నేను జ్ఞానమునకు అన్వయించినట్లు నాకు సహాయం చేయండి. I want your majesty to be manifested to my children, and in order to do that, the next verse, like the King James Version says, let the beauty of the Lord our God be upon us. నా పిల్లలకు నీ యొక్క ప్రభావం కనుపరచబడాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆ విధముగా నేను చేయుటకు, ఆ తర్వాతి వచనము కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో చెప్పబడినట్లుగా, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. King James Version translates like that, and that is a legitimate translation of that word favor. Let the beauty of the Lord our God be upon us, so that your majesty can be seen by our children. కింగ్ జేమ్స్ వెర్షన్ ఆ విధంగా అనువాదించింది. ప్రసన్నత అనే పదానికి అది సరైన అనువాదము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, తద్వారా నీ ప్రభావాన్ని మా పిల్లలు చూడగలుగుతారు. Let the beauty of Jesus be seen in me, all his wondrous compassion and purity. యేసు యొక్క అందమైన లక్షణాలు నాలో కనబడునుగాక, ఆయన యొక్క అద్భుతమైన కనికరము మరియు పవిత్రత. O thou Spirit divine, ఓ నీ దైవికమైన ఆత్మ, make all thy nature mine. నీ యొక్క స్వభావమంతటిని నా సొంతము చేయుము. Let the beauty of Jesus be seen in me. యేసు యొక్క అందమైన లక్షణాలు నాలో కనుగొనబడునుగాక. That's our calling. అది మన యొక్క పిలుపు. Even if you don't give your children a great education, even if you don't leave them a big inheritance of a lot of money, నీ పిల్లలకు నీవు గొప్ప విద్యను ఇవ్వలేకపోయినప్పటికీ కూడా, నువ్వు వారికి విస్తారమైన డబ్బు స్వాస్థ్యముగా విడిచిపెట్టలేకపోయినప్పటికీ కూడా, if you have allowed them to see the beauty of our Heavenly Father and the way you and your wife, both of you as parents, have lived at home, నువ్వు నీ భార్య తల్లిదండ్రులైన మీరిద్దరూ కూడా ఇంట్లో జీవించిన విధానం బట్టి మీ పిల్లలు మన పరలోకపు తండ్రి యొక్క అందాన్ని చూచినట్లుగా మీరు చేసి ఉంటే, you would have done the greatest thing possible for your children. మీ పిల్లలకు చేయదగిన వాటిలో అత్యంత గొప్ప దాన్ని మీరు చేసిన వారు అవుతారు. To show the goodness of God, the kindness of God, and the strictness of God. దేవుని యొక్క మంచితనాన్ని చూపించండి, దేవుని యొక్క అనుగ్రహమును మరియు కాఠిన్యమును. Romans 11:22 says, behold the kindness and the severity of God.
రోమా 11:22 చెప్తూ ఉంది, దేవుని యొక్క అనుగ్రహమును కాఠిన్యమును. God is a good father who is kind and strict. దేవుడు ఒక మంచి తండ్రి, ఆయన దయగలిగిన వాడు మరియు కాఠిన్యము కలిగిన వాడు. And that's the beauty, the balance of grace and truth. మరి అది ఎంతో అద్భుతమైన విషయం, కృప మరియు సత్యము యొక్క సమతుల్యత. Which showed the glory of Jesus, the glory of God in Jesus Christ. అది దేవుని యొక్క మహిమను యేసుక్రీస్తులో చూపించింది. And that brings us to terrific need. మరి మీకు తెలుసా, అది మనలను ఎంతో గొప్ప అవసరతలోనికి తీసుకువస్తుంది. It brings us to such terrific need that you'll be every day you'll be praying, Lord, fill me with the Holy Spirit. అది మనలను ఎంత గొప్ప అవసరతలోనికి తీసుకువస్తుందంటే ప్రతిరోజు కూడా నువ్వు ప్రభువా పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉంటావు. So I pray every day. ప్రతిరోజు అదే నేను ప్రార్థిస్తాను. I say, Lord, I can never live this life unless you fill me with the Holy Spirit. నేనేమని చెప్తానంటే, ప్రభువా పరిశుద్ధాత్మతో నువ్వు నన్ను నింపేంత వరకు నేను ఈ జీవితాన్ని జీవించలేను అని. It's not enough to have my sins forgiven in the blood of Jesus. I need to be filled with the Holy Spirit. యేసు యొక్క రక్తంలో నా పాపాలు క్షమించబడడం మాత్రమే సరిపోదు, నేను పరిశుద్ధాత్ముని చేత కూడా నింపబడాలి. Otherwise, how will the beauty of Jesus be seen in me? లేకపోయినట్లయితే యేసు యొక్క అందం నాలో ఎలా కనబడగలదు? I can act like Jesus and pretend to be and all. It's not the real thing. నేను యేసయ్యలాగా అనేక విధానాల్లో నటించవచ్చు, కానీ అది నిజము కాదు. The real thing is when this Holy Spirit communicates to us the nature of Jesus. ఈ పరిశుద్ధాత్ముడు యేసు యొక్క స్వభావాన్ని మనలోనికి తీసుకుని వస్తాడు, అప్పుడు అది నిజమైనది. And the beauty of the Lord becomes manifest, and we don't have to act, we don't have to be on our guard. కాబట్టి యేసు యొక్క ఆ ప్రసన్నత, చక్కనిదనము కనుపరచబడుతుంది. మనం నటించాల్సిన అవసరం లేదు, మనలను మనం నియంత్రించుకుంటూ ఉండవలసిన అవసరం లేదు. Because we are what we are. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో అదే అయి ఉన్నాము. Just like in the days when we were in Adam unconverted. మనము మార్పు చెందని వారముగా సరిగ్గా ఆదాము వలె ఉన్న ఆ దినాలలో we didn't have to try to be angry. It was easy. మనము కోప్పడ్డానికి మనం ఏదో నటించాల్సిన అవసరమో లేదా ప్రయత్నించాల్సిన అవసరం ఏమీ లేదు, అదెంతో సులువైంది. We didn't have to try hard to tell lies. It was easy. మనం అబద్ధాలు చెప్పడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు, అదెంతో సులువైనది. We didn't have to try hard to be jealous or to gossip. It was easy. అసూయ పడటానికి, కొండాలు చెప్పడానికి మనం ఏదో ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు, అదెంతో సులువుగా ఉండేది. And as faithfully as Adam communicated his nature to us, ఎలాగైతే ఆదాము నమ్మకంగా తన యొక్క స్వభావాన్ని మనకి ఇచ్చాడో, the Holy Spirit is just more faithful to communicate the nature of Jesus to us. పరిశుద్ధాత్ముడు యేసు యొక్క స్వభావాన్ని మనకిచ్చే విషయంలో ఇంకా ఎక్కువ నమ్మకస్తుడుగా ఉన్నాడు. If we acknowledge our need and say, Lord, I'm a needy person. మనము మన అవసరతను గుర్తించి, ప్రభువా నేను అవసరంలో ఉన్నవాడినని మనం ఒప్పుకుంటే, help me to be a good father, good mother to my children. Okay? నా పిల్లలకు నేను మంచి తండ్రిగా, మంచి తల్లిగా ఉండటానికి నాకు సహాయం చేయండి.